వెల్కమ్ టు ఆర్ఎన్ఆర్ సివిల్ సర్వీస్. సో బేసిక్గా మనం ఆర్ఎన్ఆర్ సివిల్ సర్వీస్లో మనము ట్రైనింగ్ క్లాసెస్ చెప్తుంటాము. సో బేసిక్గా ఇప్పుడున్న దాంట్లో డిజిటల్ సర్వే అంటే ఏంటిది అండ్ మాన్యువల్ సర్వే ఎలా జరిగింది అండ్ డిజిటల్ సర్వే ఎలా జరుగుతుంది దీని గురించి అందరికీ చెప్తున్నాము. సో 1870 నుంచి నిజాం కాలం నుంచి 1955 మధ్యలో మనకు సర్వేలు జరిగినాయి. సో అదంతా కూడా మాన్యువల్ సర్వే అంటే చైన్ని యూజ్ చేసి అండ్ క్రాస్ స్టాఫ్ని యూజ్ చేసి అండ్ దాని తర్వాత అప్డేటెడ్గా థియోడలైట్ని యూజ్ చేసి కంపాస్ యూజ్ చేసి సర్వేలు చేయడం జరిగింది. కానీ ఇప్పుడు అంతా కూడా డిజిటల్. అంటే డిజిటల్కి దానికి డిఫరెన్స్ ఏంటంటే ఒకటి యాక్యురసీని మెయింటైన్ చేయడం, రెండోది స్పీడ్ ఆఫ్ వర్క్. ఎంత అంటే మాన్యువల్గా చేస్తే ఎంత, మిషనరీతో చేస్తే ఎంత అనేది డిఫరెన్స్ అందరికీ తెలిసిందే. సో ఇప్పుడున్న టెక్నాలజీ, ఇప్పుడున్న అప్డేటెడ్ వర్షన్ అన్నమాట. సో ఇవంతా కూడా మనం ఇప్పుడు డిజిటల్ సర్వే అంటాం. సో ఈ డిజిటల్ సర్వేకి దేంతో లింక్ ఉంటుంది బేసిక్గా అసలు చాలా మందికి తెలియదు. అసలు సర్వే దేంతో చేస్తారు, దేంతో కనెక్టివిటీ ఉంటుంది, దీని నుంచి వచ్చే లాభాలు ఏంటి అండ్ దీన్ని ఎలా కనుక్కుంటాము, ఇవి అన్నింటి గురించి మనం వివరణ తీసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి డిజిటల్ సర్వేకి కనెక్టివిటీ ఉన్నది శాటిలైట్స్. బేసిక్ అందరూ ప్రయోగాలు చేస్తుంటారు. సో ఇవి అసలు సర్వేకి శాటిలైట్కి ఏం సంబంధం ఉంది అంటే చాలా పెద్ద సంబంధం ఉంది. బేసిక్గా సిగ్నల్స్ అన్ని వచ్చేవంతా కూడా శాటిలైట్ తోటి. సో ఈ శాటిలైట్లో ఏముంటుంది, ఇంకా కోఆర్డినేట్ సిస్టమ్ అనేది జనరేట్ అయ్యింది. సో ఈ కోఆర్డినేట్ సిస్టమ్ ఏమవుతుందంటే ఒక్కసారి వన్స్ ఈ కోఆర్డినేట్ అనేది ఈ భూప్రపంచం మీద ఒక దగ్గర పెడితే ఇంకొక చోటికి మారదు. సో ఫిక్స్డ్ పాయింట్స్ అంటే ఇక్కడ ఏదైనా మనుషులు మారచ్చు కానీ, పేర్లు మారచ్చు కానీ, రికార్డ్స్ మారచ్చు కానీ పొజిషన్ అనేది మారదు. సో దాన్నే ఫస్ట్ ఆఫ్ ఆల్ శాటిలైట్ కనెక్టివిటీ ఉంటుంది. శాటిలైట్ కనెక్షన్ ఒకటి. రెండోది మనం వాడే ప్రతి మొబైల్, ప్రతి డివైస్, ప్రతి సర్వే ఈక్విప్మెంట్కి ఈ శాటిలైట్తో కనెక్టివిటీ ఉంటుంది. మీరు బేసిక్గా చూస్తే శాటిలైట్లో మీరు ఏదైనా గూగుల్ మ్యాప్ వేసారనుకోండి, డెఫినెట్లీగా దానికి దీనికి కనెక్టివిటీ అంటే శాటిలైట్ సిగ్నల్ అంటే మేబీ మనం ఇంటర్నెట్ అనుకుంటున్నాం ఇప్పుడు. సో ఇంటర్నెట్ కనెక్టివిటీ శాటిలైట్ తోటి కనెక్షన్ ఉంటేనే ఒక పాయింట్కి మనం లొకేషన్కి వెళ్ళగలుగుతాం. సేమ్ థింగ్ అంటే ఈ మొబైల్కి శాటిలైట్కి కనెక్షన్ ఉంది. సో మనం వాడే డివైస్లో మనం వాడే టోటల్ స్టేషన్ కానీ డీజీపీఎస్ కానీ. సో టోటల్ స్టేషన్ అండ్ డీజీపీఎస్ అండ్ జీపీఎస్ అండ్ మొబైల్, వీటికి డెఫినెట్లీ కనెక్టివిటీ ఉంది దీంతో. నెక్స్ట్ మరి మొబైల్లో వాడుతున్నాం అండ్ శాటిలైట్ నుంచి కనెక్షన్స్. మరి నెక్స్ట్ థర్డ్ మనకి ఇంకోటి ఏది, గ్రౌండ్ పొజిషన్. అంటే ఈ పొజిషన్కి దానికి ఎలా డిఫరెంట్ ఉంటుందంటే ఒక గ్లోబ్ ఉందనుకోండి, ఈ గ్లోబ్లో మీరు ఎక్కడికి వెళ్ళినా, సో ఆ గ్లోబ్లో ఎక్కడికి వెళ్ళినా ఒక కోఆర్డినేట్ ఉంటుంది. మనం ఈ చూస్తున్న గ్లోబ్కి బేసిక్గా ప్రతి చోట, ఈ గ్లోబ్లో ప్రతి చోట ఒక కోఆర్డినేట్ ఉంటుంది. ఈ కోఆర్డినేట్ శాటిలైట్ ద్వారా వస్తుంది. అంటే ఇది భూమి యొక్క పొజిషన్ని, అంటే భూభాగం కావచ్చు, సముద్ర భాగం కావచ్చు, ఇంకెక్కడైనా కావచ్చు, మనకు ప్రతి చోట ఒక కోఆర్డినేట్ అనేది కనెక్టివిటీ ఉంటుంది. సో ఈ కోఆర్డినేట్ ఎక్కడ ఉంటుంది, శాటిలైట్లో ఉంటుంది, టోటల్ స్టేషన్లో ఉంటుంది అండ్ ఈ భూమి మీద కూడా ఉంటుంది. అంటే ఈ కనెక్టివిటీ ద్వారా. సో ఓకే, సో ఇక్కడ ఎర్త్, దాన్ని భూమినే ఎర్త్ అనుకోవచ్చు, ఎర్త్ ఆర్ గ్లోబల్లో ఈ కోఆర్డినేట్ సిస్టమ్ అనేది కనెక్టివిటీ ఉంటుంది. సో ఇదంతా కూడా ఒక కోఆర్డినేట్ డిజిటలైజేషన్, అంటే డిజిటలైజేషన్లో ఒక వన్ ఆఫ్ ది పార్ట్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనం అన్నిటిని ఆపరేటింగ్ చేసే సాఫ్ట్వేరే ఆటోక్యాడ్. సో ఈ ఆటోక్యాడ్కి వీటన్నిటితో కూడా సంబంధం ఉంటుంది. అంటే ఇందులో కూడా కోఆర్డినేట్ ఉంటుంది. ఆటోక్యాడ్ అంటేనే
కోఆర్డినేట్ల సమ్మేళనం. అంటే ఏ పాయింట్లో ఆటోకాడ్లో ఏ పాయింట్లో ఐడి అనే కమాండ్ కొడితే అక్కడి యొక్క కోఆర్డినేట్ జనరేట్ అవుతుంది. సో అంటే అక్షాంశాలు రేఖాంశాలు అంటాం కదా, సో అది అన్నమాట. ఎక్స్ అండ్ వై యాక్సిస్, ఈస్టింగ్ నార్థింగ్, ఇవన్నిటిని కోఆర్డినేట్స్ అంటాం. ఈ కోఆర్డినేట్స్ అనేవి వీటన్నిటిలో ఉంటుంది. సో మనం వాడే సాఫ్ట్వేరు ఆటోక్యాడ్. సో ఈ ఆటోక్యాడ్లో కూడా సేమ్ ఇవే కనెక్టివిటీ డిజిటల్గా ఆప్షన్ ఉంటుంది. సో ఈ 4 ఆప్షన్స్ని మనం ఈ యొక్క సర్వేలలో డెఫినెట్గా యూజ్ చేస్తాం. ఈ లేకుండా సర్వే అనేదే జరగదు. సో ఇవన్నీ కూడా ఇప్పుడు వచ్చింది, ఈ డిజిటల్ అనే దాంట్లో వచ్చింది. బట్ అప్పట్లో మాన్యువల్గా ఓన్లీ చైన్ సిస్టమ్, అంటే ఏదైనా ఒక రికార్డ్ని మనం పేపర్ మీద మాన్యువల్గా గీస్తే తప్ప డిజిటల్గా ఏది కూడా ఒక కోఆర్డినేట్స్ని జనరేట్ చేయలేని సిచ్యువేషన్. కాబట్టి అప్పట్లో ఉన్న డేటాకి ఇప్పుడున్న డేటాకి కొంత డిఫరెంట్ వస్తుంది. అండ్ ఈ డిఫరెన్షియస్ అనేది ఈ డిజిటల్లో ఈజీగా చేయొచ్చు. అప్పట్లో చేసే పద్ధతిని ఎంజాయ్మెంట్ సర్వే అంటాం. సో ఎంజాయ్మెంట్ సర్వే అంటే ప్లస్ ఆర్ మైనస్, అది ఎంత అనేది మనం చెప్పడానికి లేదు. మనం ఫిజికల్గా వెళ్ళగలుగుతామా లేదా, లేదంటే గ్రౌండ్ మనకు సపోర్ట్ చేస్తుందా లేదా, ఇవన్నిటి కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే వర్క్ చేసే మెథడ్ని బట్టి మనం క్రాస్ స్టాఫ్లో చూసినప్పుడు దగ్గరున్న కొద్ది యాక్సెస్ ఉంటుంది, దూరం పెరుగుతున్న కొద్ది యాక్యురసీ అనేది ఫెయిల్ అవుతూ ఉంటుంది, అంటే యాక్యురసీ అనేది మిస్ అవుతూ ఉంటుంది. బట్ ఈ డిజిటల్లో ఎంత దూరం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఈ యాక్యురసీ అనేది ఫెయిల్ అవ్వదు. అంటే మీకు ఎంతవరకు యాక్యురసీ ఉంటే అంతవరకు మెయింటైన్ చేయబడుతుంది. సో ఈ రెండింటి యొక్క డిఫరెన్సే డిజిటల్ అండ్ మాన్యువల్ అన్నమాట. సో ఈ అన్నిటికీ ఇక్కడ ఒకటే ఇంటర్ కనెక్టివిటీ ఉంటుంది. సో ఆ ఏంటిది అంటే కోఆర్డినేట్స్. ఈ కోఆర్డినేట్స్నే యాక్సెస్ అంటాం. ఎక్స్ యాక్సెస్, వై యాక్సెస్ అండ్ జెడ్ యాక్సెస్. అంటే హారిజాంటల్లీ, వర్టికల్లీ అండ్ ఎలివేషన్ టాప్. ఎందుకంటే బేసిక్గా భూమి ఎలా ఉంది, గుండ్రంగా ఉంది. బట్ మనం భూమి గుండ్రంగా ఉంది అని సర్వేలలో తెలుసుకోవాలనుకుంటే ఒక ప్లేన్ టేబుల్ సర్వే 200 కిలోమీటర్ల వరకు సర్వే చేస్తే భూమి గుండ్రంగా ఉంది అని చెప్పడానికి ఒక సాక్ష్యాధారాన్ని నిరూపించవచ్చు. సో అంటే మన సబ్జెక్ట్లో ఉన్న దాని ప్రకారం అంటే ఈ గ్రౌండ్ ఉన్నదంటే లెవెల్స్ ఎట్లా తెలుస్తుంది అంటే మీరు ఫ్లాట్గా ఎంత దూరం వెళ్ళండి గ్రౌండ్ అంతా లెవెల్గానే ఉన్నట్టు అనిపిస్తుంది. బట్ నిజంగా భూమి గుండ్రంగా ఉంది అనడానికి వేరియేషన్ ఎట్లా తెలుస్తుంది అంటే లెవెల్స్ ద్వారా, ఎలివేషన్. సో మనం దీన్ని ఎంఎస్ఎల్ అంటాం. ఎంఎస్ఎల్ అంటే మీన్ సీ లెవెల్. సో సముద్ర మట్టం, మనకి ఎక్కడైతే సముద్ర మట్టం నుంచి 0 లెవెల్ నుంచి తీసుకొని ఈ భూ ప్రపంచానంతా కూడా ఏ లెవెల్ మెయింటైన్ అవుతుంది అనేది అంతా కూడా రికార్డులలో ఈ శాటిలైట్ సిస్టమ్లలో తెలుస్తుంది. సో ఇదంతా కూడా దీని ద్వారా సర్వే చేశారు, శాటిలైట్ ద్వారా. అండ్ శాటిలైట్ ద్వారా ఫస్ట్ అంతా రికార్డ్ అయిన తర్వాత మనం వీటిని కరెక్టా కాదని చెక్ చేసుకునేది ఈ టోటల్ సెషన్ అండ్ డిజిపిఎస్ అండ్ జిపిఎస్ అండ్ మొబైల్స్ డివైజెస్. సో ఇవన్నీ కూడా దీనికి కనెక్టివిటీ అవుతుంది. దీంతో కనెక్ట్ అయిన తర్వాత ఇవన్నీ అసలు కనెక్టివిటీ అయ్యింది అనడానికి మనం ఎక్కడ సర్వే చేస్తాం, మనం నిరూపించాల్సింది ఎక్కడ, భూమి మీద. సో ఈ గ్లోబ్ మీదనే మనం ఏదైనా ప్రయోగాలు చేయగలుగుతాం. సో ఈ గ్లోబ్ మీద ప్రయోగం చేస్తే ఈ మిషనరీ తోటి యూజ్ చేసుకొని చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ ఈ చేసిన దాన్ని మనం ఎలా డేటా రూపంలో ఇవ్వగలుగుతాం, ప్రజెంటేషన్ ఎలా ఇవ్వగలుగుతున్నాం, దానికి వాడాల్సిన సాఫ్ట్వేరు ఈ ఆటోక్యాడ్. ఈ ఆటోక్యాడ్ సాఫ్ట్వేర్ని యూజ్ చేసుకొని ఇదంతా కూడా కనెక్టివిటీ వస్తుంది. సో ఈ ఆటోక్యాడ్లో ఏమొస్తుందంటే మనం ఎక్కడైతే సర్వే చేసామో దాని యొక్క గ్లోబల్ ఎర్త్ యొక్క జీపిక్ అంటే గూగుల్ పిక్, మనకి ఇక్కడ ప్రజెంట్ గ్రౌండ్ పొజిషన్ ఎక్కడ ఉంది, గ్రౌండ్లో ఎక్కడ సర్వే చేసాము, ఎలాంటి సర్వే చేసాము అనేది కూడా ఈ ఆటోక్యాడ్లో ఈ గ్లోబ్ మీద చూసుకోవచ్చు ఎప్పటికైనా కూడా. సెకండ్ది దానికి వాడిన ఇన్స్ట్రుమెంట్స్ కూడా మనకి ఏంటనేది ఇక్కడ తెలిసిపోతుంది. ఇది శాటిలైట్ ద్వారా కనెక్టివిటీ అయినప్పుడు మాత్రమే చేయగలుగుతాం. సో ఇది యొక్క డిజిటల్ సర్వే యొక్క మెయిన్ కాన్సెప్ట్. వీటన్నిటిని నిరూపించే ప్లేసే దాని యొక్క సిస్టమ్ని కోఆర్డినేట్ సిస్టమ్ అంటాం. సో దీంట్లో ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ అండ్ జెడ్ యాక్సిస్. అంటే ఎక్స్, ఇది ఎక్స్ అయితే ఇది వై, ఇది జెడ్. సో వీటిని ఎక్స్ యాక్సెస్, వై యాక్సెస్, జెడ్ యాక్సెస్ని ఇలా
మనం చూస్తే ఇది ఎక్స్ యాక్సెస్, ఇది వై యాక్సెస్. బేసిక్గా ఇక్కడ ఏం ఏర్పడుతుంది, ఎక్స్ అండ్ వై ఇంటర్ కనెక్షన్ అయితేనే ఒక పాయింట్, ఇది ఒక బిందువు ఏర్పడుతుంది, కేంద్ర బిందువు. అంటే ఒక లైన్ ఉంటే జస్ట్ అలైన్మెంట్ అంతే, మనకి ఇక్కడ పాయింట్ ఏర్పడలేదు. ఈ యొక్క పొజిషన్ చూడాలి అంటే ఇక్కడ ఒక పాయింట్ ఏర్పడాలంటే ఎక్స్ యాక్సెస్ని వై యాక్సెస్ వచ్చి క్రాస్ చేస్తేనే సో ఇక్కడ ఒక బిందువు ఏర్పడుతుంది. దీని యొక్క లెవెల్ని చూపించేదే జెడ్ యాక్సెస్. అంటే ఈ పాయింట్ యొక్క లెవెల్ ఏంటిదో ఈ ఎలివేషన్లో చూడవచ్చు, ఆర్ హైట్ ఆర్ డీప్. ఓకే, సో ఈ రెండింటిని ఎలివేషన్ అంటాం. సో ఎలివేషన్ పార్ట్ని ఈ మిషనరీస్ ఎక్స్ అండ్ వై అండ్ జెడ్ చూపిస్తుంది. ఓకే, సో ఈ సర్వేలలో ఇలా ఒక్క పాయింట్ ఏర్పడడాన్ని సర్వే అంటాం. ఆ ఒక్కొక్క పాయింట్ని కనెక్ట్ చేసుకుంటూ ఏదైనా నిరూపించవచ్చు. బేసిక్గా సర్వేలలో మీరు అనుకున్నంత హార్డ్ ఏం ఉండదు. సింపుల్గా ఒక పాయింట్ని కనిపెట్టి దాని యొక్క లెవెల్ని, దాని యొక్క యాంగిల్ని, దాని యొక్క ఇంకొక పాయింట్ తోటి డిస్టెన్స్ని కనుక్కోవడాన్నే సర్వే అంటాం. ఇలాంటి ఎన్నో పాయింట్స్ని కలిపి డ్రాయింగ్స్ ప్రిపేర్ చేయొచ్చు, పొజిషన్ని చూపించవచ్చు, ఇంకా ఎన్నో రకాలుగా చేయొచ్చు. బేసిక్గా ఇంకొక విషయంగా చెప్పాలంటే ఇప్పుడు ఇది డిజిటల్ సర్వేలో ఎలా సర్వే చేస్తాం, ఏముంటుంది, ఓకేనా, దాని గురించి తెలుసుకుందాం. యాక్చువల్లీ సర్వేలో ఇది మెథడ్స్, అంటే దీనికి ఒక యాక్చువల్గా ఉన్న బేసిక్ పాయింట్స్. అసలు సర్వేలో మనకి ఎలాంటి డేటాని ఇన్ఫర్మేటివ్గా తీసుకుంటాం, అసలు ఏమేమి పాయింట్స్ తీసుకుంటాం, దానికి ఎలా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సర్వే చేయాలంటే ఒక పాయింట్ ఏర్పించాలి. సో అంటే ఒక పాయింట్ ఏర్పడాలి అంటే ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ ఒక పాయింట్ ఏర్పడడానికి. అదే దాని యొక్క ఎలివేషన్ కావాలంటే జెడ్ యాక్సిస్. ఓకే, సో ఈ మూడు ఉంటే ఇలా ఇది ఎక్స్, ఇది వై, ఇది జెడ్. నెక్స్ట్ ఇంకొకటి, దీంట్లో ఇంకొకటి ఏం కావాలి, ఇది బేసిక్గా ఈ గ్లోబ్ కూడా సారీ ఈ గ్లోబ్ అంతా కూడా 360 degrees యాంగిల్ని మనం ఫిక్స్ అనుకుంటాం కదా. సో రెండోది వచ్చేసి యాంగిల్ ఎంత, 0 నుంచి 360 degrees యాంగిల్ ఉంటుంది, అంతే కదా, 360 degrees యాంగిల్. సో ఇలా చుట్టూ తిరిగి వస్తే 360 degrees. సో ఇక్కడ 0 అనుకుంటే ఇక్కడ 90, ఇక్కడ 180, ఇక్కడ 270, ఇది 360. సో ఇదంతా కూడా గ్లోబ్ అంతా కూడా చుట్టూ తిరిగి వస్తుంది. బట్ యాంగిల్స్లలో హారిజాంటల్ యాంగిల్ అండ్ వర్టికల్ యాంగిల్. సో ఇలాంటి 2 మెథడ్స్ ఉంటాయి. బట్ మనం ఇక్కడ 360 degrees యాంగిల్స్లలో ఏ యాంగిల్ అయినా తీసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాంగిల్ డిసైడ్ చేస్తాం. బట్ యాంగిల్ డిసైడ్ చేయాలంటే ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో స్టార్టింగ్ ఎప్పుడైనా నార్త్. బేసిక్గా చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే ఇవి ఎలా డిసైడ్ అవుతుంది. మనం ఏదైతే ఆటో క్యాడ్ అనుకుంటామో, ఒక సిస్టమ్ కానీ ఒక టీవీ కానీ ఏదైనా దేంట్లోనే ఒక వర్క్ చేస్తున్నామంటే ద టాప్ యాంగిల్ ఈజ్ నార్త్. రైట్ సైడ్ మనం చూస్తున్నప్పుడు, డెస్క్ని చూస్తున్నప్పుడు రైట్ సైడ్ ఈజ్ ఈస్ట్, బాటమ్ ఈజ్ సౌత్, లెఫ్ట్ హ్యాండ్ ఈజ్ వెస్ట్. నార్త్, ఈస్ట్, సౌత్, వెస్ట్. సో నార్త్లో 0, నార్త్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇది బాగా బట్టిగా గుర్తుపెట్టుకోవాలి. సో అక్కడి నుంచి 0 డిగ్రీ స్టార్ట్ అయ్యి మనం ఎలా తిరుగుతున్నామో అలా డిగ్రీని ఫామ్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి యాంగిల్ కనుక్కున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి డిస్టెన్స్. ఒక పాయింట్ అంటే ఈ డిస్టెన్స్ అనేది ఒకటి మనం మిషన్ సెట్ చేసుకున్న దగ్గర నుంచి మనం తీసుకున్న పాయింట్కి ఒక డిస్టెన్స్, లేదా ఒక పాయింట్ నుంచి ఇంకొక పాయింట్కి ఇంకొక డిస్టెన్స్. ఈ రెండింటిని కనుక్కోవడమే ఈ సర్వే యొక్క ముఖ్య ఉద్దేశం. సో బేసిక్గా ఒక 4 acres ల్యాండ్ మనం సర్వే చేయాలి అనుకోండి. 1 point, 2 point, 3 point, 4 point, 5 points ఫర్ ఎగ్జాంపుల్. సో ఇది ఫస్ట్ పాయింట్, ఇక్కడ నుంచి ఇక్కడ కనెక్ట్ అవుతుంది, సెకండ్ ఇక్కడ కనెక్ట్ అవుతుంది, థర్డ్ ఇక్కడ, ఫోర్త్ ఇక్కడ, ఫిఫ్త్ ఇక్కడ. సో టోటల్గా ఒక క్లోజింగ్ బౌండరీ వచ్చింది అంటే ఒక ఏరియా ఫామ్ అయింది. సో మీకు అందరికీ తెలిసిన ఫార్ములాస్. సో ట్రయాంగిల్ కావచ్చు, రెక్టాంగిల్ కావచ్చు,
స్క్వేర్ కావచ్చు, సర్కిల్ కావచ్చు, ట్రెపిజియం కావచ్చు, ఎనీ పొజిషన్. షేప్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. ఏదైనా కానీ ఒక బౌండరీ క్లోజింగ్ అయిందంటే వచ్చేదే ఏరియా. ఓకే, ఒక బౌండరీ క్లోజ్ అయితే ఏరియా వస్తుంది. ఒకవేళ బౌండరీ క్లోజ్ కాలేదంటే జస్ట్ లైన్, ఇది ఎంతో డిస్టెన్స్ ఎంతో వస్తుంది, బట్ ఇక్కడ క్లోజ్ కాదే ఏరియా రాదు. సో ఈ క్లోజ్ అయిందంటే ఏరియా. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో స్క్వేర్ మీటర్స్లలో వస్తే స్క్వేర్ యార్డ్స్లో కన్వర్ట్ చేసుకోవచ్చు, స్క్వేర్ యార్డ్స్ వస్తే స్క్వేర్ ఫీట్లో కన్వర్ట్ చేసుకోవచ్చు, ఎలా అయినా కన్వర్షన్స్ అనేది చేసుకోవచ్చు. బట్ ఈ ఏరియాని కనుక్కోవడానికి 1 2 3 4 పాయింట్స్. సో ఈ పాయింట్స్కి ఏమున్నది, దీనికి ఎక్స్ వై జెడ్. అండ్ సపోజ్గా మనం ఇక్కడ మిషన్ పెట్టామనుకుంటే ఈ నుంచి ఇక్కడ కనుక్కున్నప్పుడు దీని యొక్క యాంగిల్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ యాంగిల్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ యాంగిల్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ యాంగిల్, ఈ యాంగిల్. సో ఇలా యాంగిల్ కూడా వస్తుంది. నెక్స్ట్ డిస్టెన్స్, ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ కావాలన్నా వస్తుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ కావాలన్నా వస్తుంది. సో బేసిక్గా మనం ఇప్పుడు ఏరియా చూసినప్పుడు మిషన్ ఎక్కడ పెట్టామనేది ఇంపార్టెంట్ కాదు, మన ఏరియా యొక్క లెంత్ ఇంపార్టెంట్. సో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇది ఫర్ ఎగ్జాంపుల్ 100 మీటర్స్, 60 మీటర్స్, 75 మీటర్స్, 90 మీటర్స్, 80 మీటర్స్ ఫర్ ఎగ్జాంపుల్. సో ఇది డిస్టెన్స్. ఎలా, ఈ పాయింట్ ఈ పాయింట్ మధ్య డిస్టెన్స్ని ఈ సర్వే రూపంలో తెలుసుకుంటాం. సో ఇక్కడ ఏరియా అనేది ఫామ్ అవుతుంది. ఇది అగ్రికల్చర్ ల్యాండ్ కావచ్చు, ప్లాట్ కావచ్చు, బిల్డింగ్ కావచ్చు, నాలా కావచ్చు, డ్యామ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. బేసిక్ ఫార్ములా ఈజ్ సింపుల్, ఒకటి ఈ ఏరియాని ఫైండ్ అవుట్ చేయాలి. ఈ ఏరియాని ఫైండ్ అవుట్ చేయాలంటే XYZ అండ్ యాంగిల్ అండ్ డిస్టెన్స్, ఇవి 5 ఉంటే సర్వేని అలా ఓకగా చేయొచ్చు. అంతకు మించి సర్వేలో ఇంకేముండదు. మిగతాది ఏదైనా ఇక్కడ ఏమైనా కోడ్ కావాలి, ఇది బౌండరీ అనుకుంటారా, వాల్ అనుకుంటారా, సెంటర్ లైన్ అనుకుంటారా, మీ ఇష్టం, పేరు ఏదైనా పెట్టుకోవచ్చు. మిషన్ మాత్రం ఓన్లీ ఇవే మెథడ్లో XYZ యాంగిల్ అండ్ డిస్టెన్స్ వీటిని మాత్రమే బేస్ చేసుకొని వర్క్ చేస్తుంది. సో దీని ద్వారా సర్వేని ఏ మిషన్తో అయినా చేయొచ్చు. టోటల్ సెషన్తో చేయొచ్చు, DGPSతో చేయొచ్చు, GPS తో చేయొచ్చు, ఈవెన్ మొబైల్తో కూడా చేయొచ్చు. ఆ మొబైల్లో కూడా ఇవే కనిపిస్తుంది. బట్ బేసిక్ ఏంటంటే వర్కులు వేరు, రకరకాల. రోడ్లో ఒక స్ట్రక్చర్, బిల్డింగ్లో ఒక స్ట్రక్చర్, నాలాలో ఒక స్ట్రక్చర్, డ్యామ్లో ఒక స్ట్రక్చర్. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ వర్క్స్, బట్ మెథడ్ ఈజ్ సింపుల్. ఇది ఉంటేనే సర్వే జరుగుతుంది, ఇవి లేకుండా ఏది సర్వే జరగదు, ఇది కాకుండా ఇంకేది ఇందులో ఎంటర్ అవ్వదు, ఇది ఉంటేనే సర్వే. సో ఈ యొక్క కాన్సెప్ట్ని ఎలా నేర్చుకోవాలి, దీన్ని మిషన్ ఆపరేటింగ్, మిషన్లో టైప్స్, మొబైల్లో రకరకాల మొబైల్స్ ఉంటాయి. సో రకరకాల మొబైల్ ఎలా ఆపరేటింగ్ చేస్తామో సేమ్ రకరకాల మిషన్ యొక్క ఆపరేటింగ్ డిఫరెంట్, బట్ మెథడ్ ఈజ్ సింపుల్, సేమ్ మెథడ్. బట్ మిగతాదంతా కూడా కామన్గా అంటే టెక్నికల్గా సంబంధం లేకుండా మిషన్లో ఏదైనా ఆపరేటింగ్ వెళ్ళడంలో కొంచెం డెప్త్గా వెళ్ళడం, ఇవన్నీ ఆపరేటింగ్ సిస్టమ్స్. ఆపరేటింగ్ సిస్టమ్కి మెథడ్కి సంబంధం లేదు, అది వర్క్ ప్రొసీజర్. ఇదంతా కూడా ఒక ఫార్ములా, ఈ ఫార్ములా ప్రకారమే ఏదైనా వర్క్ అవుతుంది. సో ఈ ఫార్ములాని మనం ఎక్కడ అప్లై చేయాలి, ఏ విధంగా అప్లై చేయాలి అనేది మెయిన్ కాన్సెప్ట్. ఇది మేము క్లియర్గా మీకు నేర్పించడం జరుగుతుంది. ఓకే, మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మా ఇన్స్టిట్యూట్కి వచ్చి సర్వేని నేర్చుకోవచ్చు. మీకు అప్ టు 4 మంత్స్ టైం పీరియడ్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ యాక్చువల్లీ చిన్నపిల్లలు కాదు, డైలీ రోజు రావాలని చెప్పడానికి. సో మీ టైం పీరియడ్ని బట్టి సాటర్డే సండేస్ ఆర్ డైలీ ఎలా వస్తే అలా సైడ్ ఇక్కడ థియరీ క్లాస్ చెప్తూ లైవ్లో ట్రైనింగ్ ఇస్తూ ఫీల్డ్ మీద తీసుకెళ్ళి మీతో సర్వే చేసి మిమ్మల్ని ఒక మంచి సర్వేర్గా తయారు చేయడమే మా యొక్క ముఖ్య ఉద్దేశం. సో మీకు ఏమైనా కావాలనుకుంటే మా ఆఫీస్కి రావచ్చు అండ్ పైన కనిపిస్తున్న నెంబర్లకి కాల్ చేసి తెలుసుకోవచ్చు. నమస్తే.